హలో ఆల్ ఇంపార్టెంట్ వీడియో అన్నమాట. ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించిన లిస్టు గ్యాజెటెడ్ ఆఫీసర్ పైన నిన్న వీడియో చేశాను ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్తో. అది చాలా మందికి నచ్చింది, పాజిటివ్ రిప్లై వచ్చింది. అండ్ దాంతోపాటు చాలామంది కామెంట్స్ చేశారు. అండ్ చాలామంది నాకు ఏం అడుగుతున్నారంటే, ఈ లిస్టు గ్యాజెటెడ్ ఆఫీసర్ అనేది పెండింగ్ అనేది మాకు చూపిస్తుందన్న, కాకపోతే మొన్నటి వరకు చూపించింది, ఇప్పుడు అనేది సడన్గా అనేది మాకు ఆ సైట్ అనేది వర్క్ చేయడం మానేసింది. అందులో మా పేరు చూపించలేదు, ఏం చూపించలేదు, ఏం చెయ్యాలని చెప్పి చాలామంది సొల్యూషన్ అడిగారు. అండ్ ఇంకోటి వచ్చేసి చాలామంది అనేది మేము డబల్ అప్లికేషన్స్ పెట్టుకున్నామన్న, ఒక ఇల్లు రాలేదు, మేము డబల్ అప్లికేషన్లు పెట్టుకున్నాం, ఇప్పుడు మాకు అది రిజెక్ట్ అయిందని చెప్పేసి ఇంకో అప్లికేషన్ పెట్టుకున్నాం. ఇలా చాలామంది అడుగుతున్నారు. ఇంకోటి చాలామంది మొబైల్ నెంబర్ పోయింది అన్నయ్య, ఏం చేయాలి, మొబైల్ నెంబర్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది అడిగారు. రైట్, ఇలాంటి మీ యొక్క డౌట్స్కి సమాధానం ఇవ్వాలని చెప్పేసి ఈ ఇంపార్టెంట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది. వీడియోని ఎండ్ దాకా చూడండి. అండ్ ఎస్ఐఆర్ అనేది కంపల్సరీ డ్రాఫ్ట్ రోల్లో అనేది మీ పేరు రాకుంటే నేను వీడియో చేసిన కింద ఒకసారి ఆ వీడియో కంపల్సరీ చూడండి. పొద్దుగానే చేసిన వీడియో కంపల్సరీ ఆ వీడియో మీరు చూడండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎస్ఐఆర్ డ్రాఫ్ట్ రోల్ యొక్క రిజల్ట్లో మీ నేమ్ రాకుంటే చాలామంది అనేది లైట్ తీసుకొని వదిలేసినారు. ఎందుకు రాలేదు చాలామంది అనేది పేరు ఎస్ఐఆర్ మాది అని చెప్తే చాలామందికి నేను ముందే చెప్పిన, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది కంపల్సరీ, ఎన్యూమినేషన్ ఫామ్ అనేది మీరు కంపల్సరీ నింపి ఆఫ్లైన్లో బిఎల్ఓకి ఇవ్వాలి అండ్ ఆన్లైన్లో మీరు సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి ఆగస్టు 10న లాస్ట్ డేట్ అనేది చాలామందికి నేను చెప్పడం జరిగింది. రైట్, సో ఇలాంటి వాళ్ళ ఎవరైతే నింపి ఇవ్వలేదో, ఎవరైతే ఆబ్సెంట్ ఉన్నారో బిఎల్ఓలు వచ్చినప్పుడు, వాళ్ళ నేమ్లు కూడా మనకు ఏఎస్డిడిలో వేయడం జరిగింది. చనిపోయిన వాళ్ళ పేరు కూడా వేయడం జరిగింది. అండ్ డూప్లికేట్ ఎంట్రీస్ వచ్చిన వాళ్ళ పేరు కూడా వేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఓట్స్ అనేది డిలీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎక్కించాలన్న దానిపై నేను అందులో మాట్లాడినా, కింద డిస్క్రిప్షన్లో ఉంది, వీడియో చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. సో చూడండి, చాలామంది నాకు ఏమడుగుతున్నారంటే, లిస్టు గ్యాజెటెడ్ ఆఫీసర్కి సంబంధించింది మాకు ఫస్ట్ అనేది చూపిస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఎంపీడీఓకి మారింది, దాని తర్వాత మళ్ళీ లిస్టు గ్యాజెటెడ్ ఆఫీసర్కి మారింది. ఇప్పుడు చూస్తే అనేది అక్కడ నో రికార్డ్ ఫౌండ్ అనేది వస్తుంది. ఇది ఏం ఇష్యూ అంటే, ఇప్పుడు నా మొబైల్ ఫోన్లో కూడా నేను చెక్ చేస్తే అది రాలేదు. ఏం షో అయింది, నో డాటా ఫౌండ్. సో ఇక్కడ ఎర్రర్ ఇన్ఫర్మేషన్ అని వస్తుందన్నమాట. అది వచ్చేసి అది వెబ్సైట్లో గ్లిచ్ ఉంటుంది, లేకుంటే మీ మొబైల్ ఫోన్లో అనేది క్రోమ్లో వెళ్ళి మీ హిస్టరీ క్లియర్ చేసి ఇంకోగ్నిటో మోడ్లో అనేది ఈ యొక్క సైట్ అనేది చెక్ చేయండి. మీ నేమ్ అనేది అక్కడే ఉంది, డిలీట్ కాలేదు. డిలీట్ చేసేసిరా అని చెప్పి చాలామంది భయపడుతున్నారు, ఈ లిస్టు గ్యాజెటెడ్ ఆఫీసర్కి పెండింగ్ ఉన్న వాళ్ళు. అండ్ చాలామందిది లిస్టు కలెక్టర్ అప్రూవల్ కూడా పెండింగ్లోనే ఉంది. ఈ పెండింగ్ అవి క్లియర్ అవుతాయి, టెన్షన్ తీసుకోకండి. రైట్, స్టాటసెస్ అనేది అప్డేట్ అవుతాయి. నెక్స్ట్, ఇది మొబైల్ నెంబర్ అప్డేట్ పైన చాలామంది అడుగుతున్నారు. మేము అప్లికేషన్లో ఒక నెంబర్ ఉండే, అది పోయింది, అందులో రీఛార్జ్ లేదు అని చెప్తున్నారు. అది వెళ్ళి కంపల్సరీ ఎంపీడీఓ ఆఫీస్లో మీరు వెళ్ళి అడగండి. ఇన్ కేస్ వాళ్ళు అప్డేట్ చేస్తే కొత్త మొబైల్ నెంబర్ అప్డేట్ ఇవ్వండి. ఆ నంబర్ మీరు కంపల్సరీ ఆన్లో పెట్టాలి, లేకుంటే ఆ నెంబర్ అప్డేట్ చేయాలి. వాళ్ళు మీకు కాల్ చేసి వచ్చినప్పుడు ఏం కాల్ చేసి వస్తారో, మీకు సర్వే చేయడానికి, మీ యొక్క వెరిఫికేషన్ చేయడానికి మీకు ఏ నెంబర్ కాల్ చేసి వస్తారు వాళ్ళు. సో అట్లానే స్టేటస్ పెండింగ్లోనే పెట్టుకుంటారు మీరు. ఇది ఒక తప్పు మానేయండి. రైట్, మీకు ఏం డౌట్స్ ఉన్నా ఇందిరమ్మ ఇల్లు గురించికి సంబంధించింది మీరు గ్రామ సెక్రటరీ అక్కడ వెళ్ళి అడగండి. సిటీలో ఉంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అడగండి, ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళి అడగండి. వీళ్ళే మీకు కరెక్ట్ సమాధానాలు ఇవ్వగలరు, జెన్యున్ సమాధానం, దానికి పరిష్కారాలు కూడా ఇవ్వగలరు. రైట్, కామగా ఇక్కడ వెళ్ళి అక్కడ పరిగెత్తి వాళ్ళకి వీళ్ళకి డబ్బులు ఇచ్చి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. లిస్టు గ్యాజెటెడ్ ఆఫీసర్ పెండింగ్ చూపిస్తుంటే అది అట్లనే పెట్టండి మీరుగా. ఓకేనా, ఒక 5 రోజుల తర్వాత మళ్ళీ స్టేటస్ చెక్ చేయండి. రైట్, టెన్షన్ పడకండి. అండ్ మిగతా వాళ్ళకు కూడా చాలామంది మా పేరు అనేది తొలగిస్తారని చెప్పి భయపడుతున్నారు. అలా ఏం కాదు, వెరిఫికేషన్ అయితే అర్హులు అయితే ఇల్లు ఇస్తారు. సో ఇది వాటి వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. నేను ఇమ్రాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.